ఇక్కడ బతుకమ్మ ఆడనియట్లేదంట. పైన 10 గంటల వరకే ఆడుతున్నారంట. అక్కడ నుంచి ఆఫ్ చేస్తున్నారంట. రేవంత్ రెడ్డి వచ్చినంత వరకు మాకు ఏమీ అవకాశం ఏది లేదు. బస్సులు అని పెట్టిండు. ఆ బస్సులలో ఫుల్ పబ్లిక్, ఫ్రీ బస్సులు అయినందుకు అందరు ఎక్కుతున్నారు. అసలు ప్లేస్ లేదు. కింద పడేటోళ్ళు కింద పడుతున్నారు, పైన పడేటోళ్ళు పైన పడుతున్నారు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఏది లేదు. ఏదో ఒకటి చక్కని చేస్తలేడు. అసలు ఎందుకు వచ్చిండు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా చేశాడు కదా. ఈయన ఏ అవకాశం ఇస్తలేడు. ఏది ఇవ్వలేడన్నా. బతుకమ్మ ఏది ఇవ్వట్లేదు. అసలు ఏది ఇవ్వట్లేదన్నా. అసలు ఏ బతుకమ్మ చీర లేదు. 5 అమ్మా పిల్లలు తోలుకొచ్చుకుని అన్న ఇంటికాడ ఉన్నారు. ఏది ఇవ్వట్లేదు ఆయన. అసలు ఆయన కేసీఆర్ వచ్చినప్పుడు సంవత్సరానికి 2 చీరలు అన్న. ఏది ఇవ్వట్లేదు. 500 లేదు, ఏది లేదన్నా. 2005 500 ఇస్తాడు. మహాలక్ష్మి పథకము అది ఇది అని అన్నీ చెప్పాడు కదా. ఏదో ఒక్కటి లేదు అసలు ఇంతవరకు. అన్నీ ఉత్తమాటలే. ఎందుకు చెప్పాలి? అట్లాంటప్పుడు శాతం అయితే చేయాలి, లేకపోతే లేదు కదా. ఎందుకు ఈ జనాలతో తిట్టించుకునేది పాపము. ఇగో రోడ్డు చూడు, కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఎంతో అంతో చేసేది. ఇప్పుడు అసలుకే పట్టించుకోలేదు మాకు. ఇగో పిల్లలు శాతగా, పిల్లలు కింద పడుకుంటా పైన పడుకుంటా ఎంత కష్టం ఉంది. ఈ రోడ్డు ఇగో రాళ్ళల్లో గిట్టలలో ఉన్నట్లే ఉంటుంది మాకైతే. ఏదో ఒకటి చక్కని చేయకపోతే ఎట్లా? జనాలు అందరు ఇట్లా తిట్టుకుంటుంటే ఆయనకు మంచి ఉంటుంది. ఆయన పిల్లలు బాగుంటారా? ఆయన కూడా ఉంటారు కదా అక్క చెల్లెళ్ళు. అట్లా చూసుకోవాలి కదా. మరి చెప్పుకున్న మాటలన్నీ నిలబెట్టుకోవాలి. ఒక్కటి కాకుండా ఒక్కటన్నా నిలబెట్టుకోవాలి కదా. ఏది లేదు అసలు. ఎట్లా చేస్తున్నాం? మేము ఊరికా నుంచి వచ్చినాము. మా ఊళ్ళో ఏంది లేదు. మాకు ఆయన బతుకమ్మ పండుగ చీర ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు, మాకేంది లేదు. వచ్చింది ఏమో మరి ఇస్తలేడు కదా. ఇప్పుడు ఇయ్యలేదు. ఫ్రీగా సిలిండర్ 500లకు సిలిండర్ ఇస్తానాడు, ఇయ్యలేదు. మాలొచ్చిన సంఘంలో 2500 వేస్తానాడు, ఇయ్యలేదు. ఏమంటున్నావు అంటే వేస్తలేడు మరి. ఇంకా వేస్తాడు, ఇంకేం చేయాలి మరి. అంతే ఇదేది ఇంకా అంతా. ఆయన వేసిందంతా అంతనే. ఇంకా సిలిండర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇంకేం చేస్తలేమే ఆయన. కానీ మాకేం చేసిండు? ఇక కరెంటు ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లకు ఇస్తురా. కరెంటు బిల్లు ఫ్రీగా ఇంటికి ఒక ఇల్లుకే కింద ఉన్న వాళ్ళకే ఇస్తురా. ఇల్లు వాళ్ళకు కరెంటు ఫ్రీ మొత్తం అందరికి ఫ్రీ అన్నాడు. అందరం వేసినాం ఓటు. మరి ఇంటి వాడు ఒక్కడే ఏమి వేయలే కదా. కిరాయి కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. ఇంటి వాళ్ళకి కరెంటు బిల్లు లేదంటే మాకేమో కరెంటు బిల్లు ఉంది.